జగన్మోహన్ రెడ్డి గారి మీద మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఎందుకంత కోపమో తెలుసా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకి వెళ్ళినప్పుడు తన హెలికాప్టర్ షీల్డ్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో మనం చూసాం. అక్కడ నుంచి కో పైలట్ బ్యాక్ వెళ్ళిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి బైక్ కార్ ఆయన బెంగళూరు వెళ్ళిపోవడం కూడా జరిగింది. భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. దానికి సంబంధించి ఏదో విచారణ కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆ పైలట్కి కో పైలట్ కూడా నోటీసులు కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఈరోజు రేపు నిన్న ఇప్పుడు విచారణ కూడా జరిగి ఉండాలి, చూడాలి మరి. ఎనీహో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ఎందుకంత కోపము అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధానిని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుపడ్డాడు. శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఉద్దాన సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతటితో ఆగాడంటే లేదు. మూలాపేటలో పోర్టుకి శ్రీకారం చుట్టాడు. మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీలు, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటివి ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు. ఇవన్నీ తేవడం మన రామ్మోహన్ నాయుడు గారికి, ఆ ఫ్యామిలీకి నచ్చలేదు. ఉత్తరాంధ్ర వారికి డొక్క చింపితే అక్షరం ముక్క రాదని గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ చౌదరి రామ్మోహన్ నాయుడుతో చెబుతుంటే, అప్పట్లో రామ్మోహన్ నాయుడు గారు ఒక నవ్వు నవ్వాడు. మీకు ఆ వీడియో బాగానే గుర్తుంటుంది అందరికీ. ప్రజలు అలా ఉంటేనే కదా మా రాజకీయ నాయకుల ఆటలో సాగుతాయన్నది రామ్మోహన్ నాయుడు గారి నవ్వుకి ఆనాడు ప్రధాన కారణం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక బడులను, ఆసుపత్రులను బాగు చేసి పేదవాడికి ఉన్నత విద్యను, వైద్యాన్ని చేరువ చేశాడు. అంతేకాదు గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను తెచ్చి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సుసాధ్యం చేశాడు. ఇలా అభివృద్ధి చేస్తే ఏ నాయకుడైనా సైలెంట్గా ఉంటారా? అపోజిషన్ వాళ్ళు ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఉత్తరాంధ్రాని కబ్జా చేసినటువంటి ఆ ఫ్యామిలీ చూస్తూ ఊరుకుంటుందా? ప్రజలు ఎప్పుడూ వెనుకబడి పేదరికంలోనే ఉండాలి. అప్పుడే కదా రాజకీయ నేతల ఇలా చుట్టూ ప్రదక్షిణలో చేస్తూ ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అందుకే రామ్మోహన్ నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కోపం. ఒక రామ్మోహన్ నాయుడికి మాత్రమే కాదండోయ్, పేదలు ఎదగడాన్ని చూసి తట్టుకోలేని ఎందరో కుహానా మేధావులకి, నీచ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి వంటి సంస్కర్త నచ్చడు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నచ్చడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చే హెలికాప్టర్ సంస్థలకు బెదిరింపులు ఇచ్చారంట మన రామ్మోహన్ నాయుడు గారు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం! ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలా బెదిరించచ్చా? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆఫీస్ ద్వారా చౌకబారు రాజకీయం కూడా స్టార్ట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ ఇవ్వద్దని చెప్పేసి కేంద్ర మంత్రి ఆఫీస్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వెళ్తున్నాయంట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక విమానం ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఫ్యూచర్లో కూడా ఏ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ ఇవ్వడానికి అవకాశం లేకుండా చేస్తాడంట. ఆ విధంగా ఆయన ఆఫీస్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వెళ్తున్నాయంట. అధికారం ఉంటే ఇలానా? అధికారం అంటే అది కాదు రామ్మోహన్ నాయుడు గారు. అధికారం అంటే మొన్న మీ గంటా శ్రీనివాసరావు గారు ట్వీట్ చేసినట్టు చూసినావా? ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అనేసి దానికి సొల్యూషన్, దానికి సమాధానం చెప్పాలి. విశాఖపట్నం నుంచి విజయవాడకి డైరెక్ట్ ఫ్లైట్ లేక ఆయన హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఆంధ్రాకి వచ్చాడు. ఆ ఫ్లైట్ కనెక్టివిటీ పెంచండి, అవి అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినవి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు కాదు కావాల్సింది. విశాఖపట్నం నుంచి విజయవాడకి తిప్పండి అయ్యా. విశాఖపట్నం నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి తిరుపతికి ఇలాంటి కనెక్టివిటీ ఫ్లైట్లు నెంబర్స్ పెంచండి. రోజు కనీసం 2-3 సర్వీసులు అయినా సరే నడపండి, ప్రజల సౌకర్యార్థం కోసం. సరే, ప్రజల సౌకర్యార్థం కోసం అయితే పక్కన పెట్టండి. మీకు ఆ ప్రజలే అవసరం లేదు కదా, ప్రజల సౌకర్యార్థం అవసరం లేదు. మీ నాయకులు, మీ పొలిటికల్ లీడర్స్, మీ ఉద్యోగులు ఇటు నుంచి ఇటు తిరగడానికైనా సరే కనెక్టివిటీ కావాలి కదా, వాటికైనా సరే సర్వీసులు పెంచండి.
ఇవి చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు అవసరమా? అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, మీకు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలు మీకు మంచి అవకాశం కల్పించారు. లక్ ఉండి మీరు ఏవియేషన్ మినిస్టర్ కూడా అయ్యారు. మంచి అవకాశం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు ఎక్కువగా అభివృద్ధి చేయండి. అవకాశం దొరికింది. చాలా ఎన్నో కోట్ల మందిలో ఒకరికి దొరుకుతుంది ఇటువంటి అవకాశం. మీకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని మంచిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించండి. 10 తరాలు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అంతేగాని ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేసి చులకన కాకండి.